కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఒక బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలపై సీఎం ఈ లేఖ రాశారు. ఐఆర్ఎఫ్సి ఆమోదించిన రుణాన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 1 కి రాష్ట్రం 1461 కోట్ల ఈక్విటీ చెల్లించిందని, జూన్ 17న విడుదల కావాల్సిన రుణం ఇంకా విడుదల కాలేదని రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి చర్చించాలని కోరారు సీఎం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. అవసరమైతే వ్యక్తిగత సమావేశానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ట్రాక్ మీద మెట్రోని మరింత వేగంగా పరుగులు పెట్టించాలన్న మా ప్రయత్నానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ ఆరోపించారు. అయితే రేవంత్ ప్రయాణిస్తుంది కంప్లీట్ గా రాంగ్ ట్రాక్ అంటున్నారు కిషన్ రెడ్డి. మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకుండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలివి లేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుండు. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. ఇవన్నీ చిన్న చిన్న పనికిరాని ప్రశ్నలకు పనికిరాని ఆరోపణలకు జవాబు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మనం ఏం చేయలేము. ఇక రోజు రేవంత్ రెడ్డి చెప్పిందో కేటీఆర్ చెప్పిందో మేము జవాబులు చెప్పుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటాన్ని కేటీఆర్ అంటుంటాడు. ఇప్పుడు కేటీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అని ఈయన అంటుంటాడు. ఇక వాళ్ళకి జవాబు చెప్పుకుంటే చేస్తే పనికిరాని ముచ్చట్లకు, ఆధారరహితమైనటువంటి మాటలకు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలాటలాగా చాక్లెట్ తిన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి ఏంటో, బీజేపీ ఏంటో, నరేంద్ర మోడీ గారు ఏంటో. ఏ రకంగా మేము ఒక్క సీటు రాకుండా టీఆర్ఎస్ను పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడించాము, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అడ్డుకున్నామో తెలుసు. 50% సీట్లకే కాంగ్రెస్ పార్టీని స్థిరం చేశాం.